గురువారం ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పట్టణంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఆంక్షలు 4వ తేదీ ఉదయం నుండి అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. అంకోలి, తంతోలి వైపు నుండి వచ్చేవారు ఆర్ఆర్ కాలనీ, హ్యాండిక్రాఫ్ట్ కాలనీ ప్రజలు పట్టణంలోని కేఆర్కే కాలనీ, మావాల పోలీస్ స్టేషన్, తిరుమల పెట్రోల్ బంకు మీదుగా పట్టణానికి చేరుకోవాలని తెలిపారు. స్థానిక ఎర్రోడ్రం నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియము, కలెక్టర్ చౌరస్తా వరకు సాధారణ ప్రజలకు అనుమతులు ఉండవని అన్నారు. ఇక ప్రజలు నిత్యావసర అవసరాలకు పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలని తెలిపారు. ఇక విఐపి వాహనాలు ఎన్టీఆర్ చౌక్ మీదుగా కాన్వెంట్ స్కూల్ ముందు నుండి సరస్వతి శిశు మందిర్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపానికి చేరుకోవాలని సూచించారు. వారి వాహనాలను శిశు మందిర్, టీటీడీ కళ్యాణ మండపాల ఆవరణలో పార్కింగ్ చేయాలని అన్నారు. ఇక అదేవిధంగా 2 వీలర్స్పై వచ్చే ప్రజలు స్థానిక రామ్లీలా మైదానం, సైన్స్ డిగ్రీ కళాశాలలో ఆటోలకు పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో పార్కింగ్ సదుపాయం ఉందని అన్నారు. నిర్మల్ నుండి వచ్చే బస్సులు, లారీలు, అదేవిధంగా భారీ వాహనాలు పిట్టలవాడ, మావాల పోలీస్ స్టేషన్ మీదుగా తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కళాశాల ఆవరణలో పార్కింగ్ చేయాలని అన్నారు. ఇక పార్కింగ్ అనంతరం ప్రజలు నడుచుకుంటూ అంతర్గత రోడ్ల ద్వారా సభాస్థలికి రావాలని తెలిపారు. నిర్దేశిత ప్రాంతాలలో తప్ప వేరే రూట్లలో రోడ్లపై పార్కింగ్ చేయరాదని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని తెలిపారు.